నీకేదైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయి. నాకేం కావాలి? మీరు త్వరగా రావడమే కావాలి. అలాగే, బయలుదేరుతాను. బాయ్. డాడీతో చెప్పి నీకు ఓల్డ్ చాక్లెట్లు తెప్పిస్తాను. ఏ నీకు డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా? మమ్మీ అంటేనే ఇష్టం కదా. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు? ఆడుకున్నారు. నేను దొంగను కాను బాబు. మరి మీరెవరు? దొరికిపోయినోళ్ళు దొంగే. ఇప్పుడు మీ కళ్ళకి నేను గంటలు కడతాను, మీరు నన్ను పట్టుకోవాలి. సరే, ఇది బాబు. ఏమిట్రా ఇది? రా వెళదా. మీ అబ్బాయి అండి? అవునండి. మీరు స్కూల్లో కొత్త టీచర్? లేదండి, ఈ మధ్య మెడ్రాస్ నుంచి వచ్చాం. పక్కనే గెస్ట్ హౌస్ లో ఉంటున్నాం. ఐసి. బాబుని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. రండి ఆంటీ, మా ఇంట్లో ఆడుకుందాం. రండి, మీ గెస్ట్ హౌస్ పక్కనే మా ఇల్లు. రండి. సరే. రామ్మా, కూర్చోండి. బాబు డాడీ ఏం చేస్తుంటారండి? మా డాడీ ఏనా యుద్ధం, డిషం డిషం, బాంబులు, మిషన్ గన్స్. ఆర్మీలో ఉన్నారా? మీ వారు ఏం చేస్తుంటారమ్మా? ఆయన కూడా యుద్ధమే, రోగాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆయనకి అసలు సెలవే ఉండదండి. కానీ నా కోసం సెలవు పెట్టి వైజాగ్ వచ్చారు. నువ్వు మీ వారికి నీడవైతే మీ వారు నీకు గొడుగన్నమాట. ఈ వాక్యం నేను ఎక్కడ చదివాని? పత్రికలో వస్తున్న సీరియల్ శ్రావణ మేఘంలో కదూ? మీరు కూడా ఆ సీరియల్ చదువుతున్నారా? లేదమ్మా, రాస్తున్నాను. అరే, అంటే శ్రావణ మేఘాల రచయిత్రి మీరేనా? ఆ పత్రిక అమెరికా తెప్పించుకుని చదివేదానండి. ఈ మధ్య ఆరోగ్యం బాగాక డిస్కంటిన్యూ చేశాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అర్జెంటుగా వెళ్ళి మా వారికి చెప్పాలి, ఆయన కూడా చాలా సంతోషపడతారు. మరి వస్తానండి. ఆంటీ, మళ్ళీ వస్తారుగా? తప్పకుండా బాబు, ఇక్కడున్న నాళ్ళు ప్రతిరోజు వస్తాను. టాటా. టాటా. వస్తానండి. ఎంత సింపుల్గా ఉందండి ఆవిడ. మామూలుగా స్కూల్ నుంచి ఇంటికి నడిచి వెళ్ళిపోతుందండి. రిక్షా కూడా ఎక్కదటండి. నేనేదో ఆవిడ కథలు చదివి షోడబుడ్డి కళ్ళద్దాలు, ముగ్గబుట్టు లాంటి తల ఊహించాను. చాలా చిన్నవాడండి. వాళ్ళ బాబండి రాజీవ్, కొడుకండి, అచ్చం ఇలాగే ఉన్నాడు. అలాగేనా? అయ్య బాబోయ్, ఇది ఎక్కడ గొడవ? గత 6 సంవత్సరాలుగా అమెరికాలో నీతోనే ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ కూడా నీతోనే వచ్చాను. నీ తోడు నాకే పాపం తెలీదు. అది కదండి, నీలాగే కన్ను ముక్కు తీరుగా ఉన్నాయన్నాను. అన్నిటికీ పెడర్తలే బాబు మీ మగాళ్ళు. భోంచేయండి, భోంచేయండి. ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చిందా? అయిపోయి కూడా 2 ఉన్నాయి సార్. తొందరగా రండి. అయిపోయినాయి సార్. బ్లాక్ లో అమ్ముకోనండి. శ్రావణ మేఘాలు సీరియల్ మొదలైనప్పటి నుంచి పెరిగిపోయిందండి. తెలుగునాడు పత్రిక ఉంది, కావాలా? మీ సీరియల్ టైం అయిందా? దగ్గర పడింది కదా, ఓసారి గుర్తు చేసి పోదామని వచ్చాను. మేడం, ఒక్కరోజు పత్రిక ఆలస్యం అయితే చాలు, పాఠకులు మా ఆఫీస్ మీద దండెత్తుతున్నారు. మా చీఫ్ ఎడిటర్ గారు మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పమన్నారు. ఎందుకో తెలుసా? మీ సీరియల్ వల్ల మా సర్క్యులేషన్ 2 ఇంతలు పెరిగింది కనుక. మేడం, నాకు చిన్న డౌట్ అడగచ్చా?
ఆడది మగవాడికి నీడ అన్నారు, బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. కానీ మన సీరియల్లో హీరోయిన్ భర్తకి చాలా దూరంగా ఉంటుంది, మరి నీడ ఎలా అవుతుందండి? మీరు పట్టించుకోకుండా పోతే మీ నీడ మీ వెంట వస్తుంది, మీరు పట్టుకోవాలనుకుంటే అందకుండా పోతుంది. ఆడది కూడా అంతే, మాటలకి అర్థాలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి. మాటలే ఆడకపోతే అపార్థాలకి ఛాన్స్ ఏది, అందుకనే మాట్లాడదు. ఎక్సలెంట్ మేడం, ఈ వివరాలన్నీ సీరియల్లో రాస్తే ఎంత బాగుంటుందో, కానీ పాఠకులకు అర్థం అవుతుందా? భలే మాట అన్నారండి మీరు, పాఠకులు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. మేడం ఇంకో డౌట్. ఐఎమ్ వెరీ సారీ, స్కూల్కి టైం అయిపోతుంది, అబ్బాయిని తీసుకురావాలి. అలాగే. ఎల్లుండి మీ సీరియల్ రెడీగా ఉంటుంది, వచ్చి తీసుకెళ్ళండి. Sorry for the disturbance. నో ప్రాబ్లం.